నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలు వెన్ను నొప్పి, నడుం నొప్పి, L4, L5 సమస్యలు, ఇట్లాంటి వాటికి మరి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉందో మనతో పాటు ఉన్నారు డాక్టర్ వర్ధన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. సో మీరు మాట్లాడాలనుకునేవారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఒకసారి ముందుగా ఈ వెన్ను నొప్పి, మెడ నొప్పి ఎందుకు వస్తాయి, ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు వస్తున్నాయి ఒకసారి చెప్తారా? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తాను సార్. యాజ్ యూజువల్, ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు స్ట్రెంథెన్ యువర్ స్పైన్ దాన్ టు రిసార్ట్ టు అన్వాంటెడ్ సర్జరీస్ అండ్ అడ్వర్స్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే మనం నిజంగా చేయాల్సింది ఏంటి? వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్పైనల్ సర్జరీలు చేయించుకోవడమా, లేకపోతే ఇన్వేసివ్ ప్రొసీజర్స్ చేయించుకోవడమా, లేకపోతే మూలం నుంచి మన స్పైన్ని స్ట్రెంథన్ చేసుకోవడమా అనేది మాత్రమే ఆలోచించాలి. స్ట్రెంథన్ ఎలా చేసుకోవాలి స్పైన్ని ఈ ప్రోగ్రాంలో ముందు చెప్తాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్స్లో, యంగర్ జనరేషన్స్లో అంటే, మనం అసలు మన స్పైన్ని దాన్ని స్ట్రెంథన్ చేసే అటువంటి ఉపచారాలన్నీ ఏవి కూడా చేయట్లేం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూట్రిటివ్ ఫుడ్ తినాలి, కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి, హోల్సమ్ ఫుడ్ తినాలి, మనకు జీర్ణ వ్యవస్థ సరిగ్గా అరిగే ఫుడ్ తినాలి, అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఏమన్నా మనం కరెక్ట్గా చేస్తున్నామా? ఏవి చేయట్లేము. మనం లేస్తే బయట తింటాము, లేదా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాము, అది కూడా బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటాము. అండ్ మనకు కావాల్సినటువంటి మినిమం బేసిక్ ఫ్యాట్ లేకుండా మనం తింటున్నాం. అంటే జీరో ఫ్యాట్ డైట్ అని, తిన్నవాడు ఓవర్గా ఫ్యాట్ తింటాడు, అది కూడా అన్ప్రాసెస్డ్ ఫుడ్ తింటాడు. లేదా తినని వాళ్ళు అస్సలే ఫ్యాట్ తినరు, జీరో ఫ్యాట్ డైట్ అని బాడీ కాన్షియస్గా చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే నెయ్యి తినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నార్మల్గా మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫ్యాట్తోనే తయారవుతుంది. మన బ్రెయిన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, నరం పైన ఉన్న తేమ కానీ ఇదంతా ఫ్యాట్తోనే పుడుతుంది. అంటే మంచి ఫ్యాట్ తీసుకోకుండా మనం స్పైన్ని స్ట్రెంథన్ చేసుకుంటున్నాము అని అంటే అది పొరపాటు అవుతుంది. ఇది ఫుడ్ ఆస్పెక్ట్లో. నెక్స్ట్ పాయింట్, మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, మొబైల్స్ యూస్ చేసే విధానం. ఓవర్గా తల బెండ్ చేసి మనం మొబైల్ మీద పడిపోవడము, లేదా కూర్చున్నప్పుడు సోఫాలలో కూర్చున్నప్పుడు అన్వాంటెడ్ అండ్ పోస్చర్లలో కూర్చోవడము, ఇష్టం వచ్చినటువంటి యాంగిల్లో కూర్చోవడము, ఇవన్నీ చేయడం వల్ల స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, మనము ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగ్గా చేయట్లేము. అంటే స్పైన్ని స్ట్రెంథన్ అప్ చేసుకోకుండా మనం స్పైన్ని మనని జీవితకాలం కాపాడాలి అని కోరుకోవడం చాలా తప్పు అవుతుంది. సో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ స్ట్రెంథన్ యువర్ స్పైన్. స్పైన్ అంటే ఏంటి? మీ బేసిక్ ఫౌండేషన్, మిమ్మల్ని నిలబెట్టే ఒక ఆధారం. ఆ ఆధారానికి మీరు కరెక్ట్ అయినటువంటి పోషణ, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజు, కరెక్ట్ అయినటువంటి పోస్చర్ మెయింటైన్ చేయకుండా దాన్ని ఎప్పటికీ మిమ్మల్ని కాపాడాలి అని కోరుకోవడము చాలా తప్పు అవుతుంది. అందుకనే ఎక్కువ సర్జరీల వైపు వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ అన్వాంటెడ్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది, అండ్ కాంప్లికేషన్స్ని కూడా చాలా ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. మరి ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి? సింపుల్ అండి. అంటే ఇప్పుడు నేను ఈ పాయింట్స్ చెప్తే మళ్ళీ జనాలకు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు మళ్ళీ ఏదో చెప్తున్నారు అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. అంటే పొద్దున్నే లేవాలి. ఎందుకు లేవాలి? ఒక 3:30, 4 o'clock మనం లేచినట్లయితే ఆ టైంలో మనకు గ్రోత్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఒకసారి గ్రోత్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అయింది అని అంటే బాడీలో ఉన్న హార్మోనల్ సిస్టమ్ అంతా, మన సర్కేడియన్ క్లాక్ అంతా నార్మల్సీకి వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఎండలోకి వెళ్ళాలి. ఎండలోకి ఎందుకు వెళ్ళాలి? వైటమిన్ డి అనేది మనకి చాలా అవసరం. ఆ వైటమిన్ డి కరెక్ట్గా మనకు సన్లైట్లో ఫ్రీగా వస్తుంది. మనం ఏం చేస్తాము? ఒక టాబ్లెట్ వేసుకొని ఒక శాచెట్ ఇస్తారు, 6 వారాలు శాచెట్లు వేసుకుంటే మనకు బోన్ స్ట్రెంత్ వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ బోన్ స్ట్రెంత్కి మన బాడీలో పెరిగే నొప్పులకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో ఉంటుంది. అంటే అస్థిధాతు క్షయం జరిగిన కొద్దీ వాతం పెరిగిపోతూ ఉంటుంది. సో వాతం పెరిగినప్పుడు 42 రకాల నొప్పులు వస్తాయి, 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. దాంట్లో మెడ నొప్పిని గ్రీవవాతం అంటాము,
నడుము నొప్పిని కటివాతం అంటాము, కాలంతా పాకేటువంటి నొప్పిని గృద్రసీ వాతం అంటాము, మోకాల్లో వచ్చే వాతాన్ని సంధివాతం అంటాము, భుజానికి వచ్చేదాన్ని అపబాహుక వాతం అంటాము, మొత్తం చెయ్యే పడిపోతే కాలే పడిపోతే దాన్ని పక్షవాతం అంటాం. ఇలా వాతాన్ని కనుక మనం నార్మల్సీగా పెట్టుకోగలిగితే ఆటోమేటికలీ హెల్దీ లైఫ్ ఉంటుంది. సార్ ఆయుర్బలం డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, హన్మకొండ నుండి విజయలక్ష్మి ఫోన్ చేశారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ నమస్కారం, చెప్పండి. మాట్లాడండి. సార్ నాకు ఈ నైట్ లో బాగా నడుము వస్తుంది. వన్ సైడ్ 20, ఈ కింద కాలు మడమే, తర్వాత ఏంటంటే నడుము, ఈ మెడ, ఇవన్నీ వన్ సైడ్ ఎడమ సైడ్ చెవు కూడా బరువు ఉంటుంది సార్. ఓకే. ఆ బ్రీతింగ్ కూడా ఒక్కోసారి టన్నులో కొంచెం బ్రీతింగ్ కూడా ఒక మాదిరిగా టేస్ట్ కూడా వస్తలేదు. ఓకే. ఇవన్నీ నాకు చాలా ప్రాబ్లం, లేవలేకపోతున్నా సార్. పొద్దున్నే కొంచెం మధ్యాహ్నం టైం వరకు కొంచెం ఫ్రీ అయిపోతున్నా, మళ్ళీ రాత్రి కాగానే 6 కాగానే మళ్ళీ మంచమే ఎక్కి పడుకోవాలి, కానీ చాతనైతే లేదు, మళ్ళీ ఆకలి అయితే లేదు సరిగా ఈ మధ్యలో. ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్తానమ్మా. ఒకటి, మీకు బ్రీతింగ్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. 2, సాయంత్రం కాగానే నొప్పి ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. ఏమవుతుందంటే మెడలో కనుక మీకు నరం నొక్కుంటే C5 C6 దగ్గర నొక్కుంటే ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో కడుపులో మంట రావచ్చు, అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, వామిటింగే రావచ్చు, గుండెల్లో నొప్పి రావచ్చు, ఫీమేల్స్కి బ్రెస్ట్ అంతా టైటన్ కావచ్చు. బ్రెస్ట్ కింద పార్టు ఒక మజిల్ ఉంటుంది, డయాఫ్రమ్ అని ఉంటుంది. ఆ డయాఫ్రమాటిక్ యాక్షన్ కూడా తేడా వస్తుంది. దాంతో ఏంటంటే ఆయాసపడడం లేదా ఊపిరి సరిగ్గా తీసుకోలేని తత్వం కూడా వస్తుంది. భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది, ఈ 3 వేళ్ళు 2 వేళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఇవన్నీ తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పి కూడా రావచ్చు. చెవులలో సౌండ్స్ కూడా రావచ్చు, కర్ణనాదం అంటాం, టినిటస్ అంటాము, ఇది కూడా రావచ్చు. కంటి చూపు తగ్గిపోవచ్చు, స్మెల్ తగ్గిపోవచ్చు, లేదా ముక్కులో వచ్చే చేంజెస్ అన్నీ కూడా రావచ్చు. ఈ మ్యాండిబుల్కి కూడా పెయిన్ రావచ్చు, తలనొప్పి రావచ్చు, మైగ్రేన్ కండిషన్స్ పెరిగిపోవచ్చు, తల తిరిగేటువంటి వర్టిగో లాంటి కండిషన్స్ రావచ్చు. ఇలా ఒకటి కాదు 26 లక్షణాలు వస్తాయి. 2వ పాయింట్, మీకు సాయంత్రం పూటనే ఎందుకు వస్తుంది అని అంటే, ఎర్లీ ఈవినింగ్స్ ఒక దినాన్ని అంటే రోజుని మార్నింగ్ టైంని ఫస్ట్ 4 అవర్స్, మధ్యాహ్నం 4 అవర్స్, సాయంత్రం 4 అవర్స్ డివైడ్ చేసుకున్నట్లు సేమ్ నైట్ని కూడా ఫస్ట్ 4 అవర్స్, తర్వాత 4 అవర్స్, తర్వాత 4 అవర్స్ డివైడ్ చేస్తే ఫస్ట్ 4 అవర్స్లో వాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎర్లీ ఈవినింగ్స్లో వాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు నొప్పి ఎక్కువ వస్తుంది. మళ్ళీ అదే ఎర్లీ మార్నింగ్స్లో కూడా మీకు నొప్పులు ఎక్కువగా ఉంటాయి, వాత కాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకేం ట్రీట్మెంట్ చేయాలో డిసైడ్ చేస్తాము. మందులతోనే అయిపోతుందా, ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయాలా, లేకుంటే ఎంత తగ్గుతుంది, మేము అసలు చేయగలమా లేదా, ఇదంతా ఒక ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు చెప్పేస్తామమ్మా. రైట్ డాక్టర్ గారు, ఇందాకటి కంటెంట్ చేస్తారా? ఎండాకు వాతము అనేది ఏదైతే చెప్తున్నానో, వాతం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటానంటే, ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, ఆయుర్బలం ఆయుర్ధాత శరీరినం విశ్వవిధం సర్వం ప్రభుర్వాయుశ్చ కీర్తిత అంటారు. వాయువు ఎంత పని చేస్తుంది అని అంటే, మన శరీరంలో ఉన్న సమస్తమైనటువంటి క్రియలన్నిటినీ చేస్తుంది. అంటే మన కండరాల వ్యవస్థనే కానివ్వండి, స్పైన్ని తీసుకున్నట్లయితే కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, అంతెందుకు సెక్షువల్ వ్యవస్థ, ఇవన్నీ కూడా వాతం యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అండ్ వాతము ఆయుర్బలం అంటే మన ఆయువుని పెంచుతుంది, మనకు బలాన్ని కూడా ఇస్తుంది. ఆయుర్ధాత శరీరినం విశ్వవిధం సర్వం. బయట ఏదైతే మొత్తం ప్రపంచమంతా వాయువుతో నిండి ఉందో ద సేమ్ వాతం మనకు లోపల కూడా ఉంటుంది. అదే వాతము మనకేం చేస్తుంది, మనకు ఫౌండేషన్ లాగా ఉంటుంది. విశ్వవిధం సర్వం ప్రభుర్వాయుశ్చ కీర్తిత. అందుకే వాతాన్ని దేవుడితో సమానం అని కూడా కొలుస్తూ ఉంటాం. అలాంటి వాతాన్ని మనం సరిగ్గా నిలుపుకోకపోతే, సరిగ్గా ప్రిజర్వ్ చేసుకోకపోతే, సరిగ్గా కాపాడుకోలేకపోతే 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. అశీతి వాత రోగాలు అంటాం. దాంట్లో నడుము నొప్పి ఒక్కటే కాదు, మెడ నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి వచ్చినా దాంట్లో వాతం
పెరిగింది అని అర్థం అనమాట. సో అలా వాతాన్ని తగ్గించుకోవడానికి వాతాహార ఉపచారాలని ఉంటాయి. అవన్నీ కూడా చేసుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. స్పైనల్ స్పెషలిస్టో లేకపోతే స్పైనల్ డాక్టరో మిగతా డాక్టర్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. ఫస్ట్ స్ట్రెంథెన్ యువర్ స్పైన్ అండ్ యూ విల్ బీ హ్యాపీలీ లివింగ్ ఎవర్ ఆఫ్టర్. బట్ సార్ ఇంతమంది మీరు ఒకటి ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయకపోవడం అంటే ఒకటి గుర్తుకొచ్చింది. అసలు చేయకుండా చాలామంది ఉంటూ ఉంటారు. చేద్దామనుకొని ఇప్పుడు ఈ మధ్యన అవుతున్న ట్రెండ్ ఏంటంటే యూట్యూబ్లో గూగుల్లో చూడడం చేయడం. అయితే రకరకాల మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందులో మంచివి ఉంటాయి, కొన్ని కరెక్ట్గానే ఉంటాయి. వీటిని పాటించి కూడా ఎక్స్ట్రా బాధపడుతున్న వాళ్ళు, జబ్బు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే దేన్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలో కూడా తెలియని కొన్ని కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటున్నారు. ఒకటండి, అంటే బేసిక్గా ఎక్సర్సైజ్ అనేది మీ శరీరానికి ఏం చేయాలి, ఎంత చేయాలి అనేది ఒక పాయింట్. ఇక్కడ చాలామంది మీరు అడిగిన పాయింట్కి నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. 10K వాక్ అని చాలా ఈ మధ్య చాలా పాపులర్. ఎవరికి చూడండి ఓ వాచ్ ఉంటుంది. నేను 10,000 అడుగులు నడిచాను, 12,000 అడుగులు నడిచాను, ఇది ఫ్యాషన్ అయిపోయింది. నిజానికి 10K అనే కాన్సెప్ట్ జపాన్లో స్టార్ట్ అయింది. వాడు ఒక వాచ్ మేకర్ అనమాట. ఆ వాచ్ని వాడు ఇంప్రూవైజ్ చేయడం కోసం ఒలింపిక్స్లో, అది 1953 అనుకుంటా, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైంలో దాన్ని పాపులరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే శరీర ధర్మాన్ని బట్టి మనం వాకింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లావుగా ఉన్నాడు, 110 కిలోస్ 100 కిలోస్ ఉన్నాడు, వాడితో మీరు 1000 అడుగులు 10,000 అడుగులు నడిపించారే అనుకోండి, మోకాళ్ళు, మడిమలు, నడుము అన్నీ తేడా వచ్చేస్తాయి. అదే సన్నగా ఉన్నవాడు 10,000 అడుగులు నడవగలడు. అది శరీర ధర్మాన్ని బట్టి, వాడి వెయిట్ని బట్టి, వాడి ఏజ్ని బట్టి మనం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇంకొక పాయింట్ అడిగారు, వాట్సాప్లో చూసి ఎక్సర్సైజులు చేస్తాం. ఈజ్ ఇట్ బాడీ స్పెసిఫిక్, ఈజ్ ఇట్ యువర్ ప్రకృతి స్పెసిఫిక్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ బాడీ కాన్స్టిట్యూషన్? నీకున్న రోగాలను బట్టి, నీకున్న వ్యాధులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి మీకు ఎక్సర్సైజ్ చెప్పబడ్డదా? లేదు. ఎవరికి వాళ్ళు తెలుసుకొని భుజంగాసనం ఏమంటారండి, భుజంగాసనం వాడు ఈజీగా వేసి చూపిస్తాడు వాట్సాప్లో. నిజంగా భుజంగాసనం అందరికీ మంచిదా? స్పైనల్ ప్రాబ్లం ఉన్నవాడు భుజంగాసనం చేయవచ్చా అంటే, ఆల్రెడీ కంప్రెషన్ ఉన్నవాడికి భుజంగాసనం మళ్ళీ చేస్తే ఇంకా స్పైనల్ టెన్షన్ పెరిగిపోయి వాడికి ఇంకా డిస్క్ బల్జ్ ఎక్కువ అవుతుంది. డిస్క్ బల్జ్ నుంచి డిస్క్ ప్రొట్రూజన్, ఎక్స్ట్రూజన్, సీక్వెస్ట్రెంట్ స్టేజ్కి వస్తాడు. మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, మాకు అందరితో పాటుగా క్లాస్లో 100 మంది ఉన్నారండి యోగా క్లాస్లో, నన్ను కూడా యోగా చేయమన్నారు, సూర్య నమస్కారాలు చేయమన్నారు, 10 చేయాల్సిన దగ్గర నేను 101 చేశాను. ఏమవుతుంది? మా దగ్గరికి రావాల్సి వస్తుంది. మా దగ్గరికి కాదు, ఫస్ట్ మా దగ్గరికి రారు కదా, డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీని అవాయిడ్ చేయాలి అని అంటే మన స్థితిగతులని మనం నిజంగా చేయగలమా లేదా, మన కెపాసిటీ ఎంత. ఆయుర్వేదంలో 10 పాయింట్స్ ఉంటాయి. సార్ ఆహారాలు ఉన్నారు సార్, వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు హన్మకొండ నుండి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. నా ఏజ్ 63 సార్. ఓకే. నాకేంటంటే ఈ చేతులు ఉంటాయి కదా సార్, ఈ బొడవెన వేలు దగ్గర, ఈ మధ్యన కీళ్ళ మధ్యన, ఓకే, ఈ మెడలు వస్తున్నాయి, ఈ మోకాలు కూడా. ఓకే. నాకు బీపీ, షుగర్ 2 ఉన్నాయి సార్. ఏమన్నా టెస్టులు చేశారా? కీళ్ళవాతం ఉందనేమని చెప్పారా? చేయలేదు సార్, అదేం చేయలేదు. కీళ్ళవాతమా? ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ? ఇవన్నీ ఒక 3-4 నెలల నుంచి ఉంటున్నా సార్. మెడలో నొప్పి కూడా ఉందండి? మెడలో కొంచెం నొప్పి ఉంది. ఓకే. ఏమవుతుందంటే మెడలో కనుక నరం నొక్కుపోతే భుజాలు, మోచెయ్యి, మీరు అన్నట్లు ఇక్కడ ఈ 3 వేళ్ళు 2 వేళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయండి. నరం నొక్కుపోయినట్లయితే షాకులు కొట్టే విధానం కూడా వస్తుంది, తిమ్మిర్లు, పోట్లు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఏదేమైనా ఒకసారి మెడలో ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయించుకోవడం అవసరం. మీ లోకల్ డాక్టర్ని కలవండి. ఒకవేళ 1 నెల రోజులలో 2 నెలల్లో తగ్గుతుంది అని అంటే ఓకే, లేదంటే మా స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఇంతకుముందు ఆయుర్వేదంలో 10 పాయింట్స్ సార్. ఒకటి దశవిధ పరీక్షలు అని అంటాం. దీంట్లో ఏంటంటే ఆహార శక్తి, వ్యాయామ శక్తి, సాత్వము, సత్వము ఇవన్నీ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. అంటే మీకు జీర్ణ వ్యవస్థ సరిగ్గా జీర్ణం అవుతుందా లేదా, మీరు ఆహారంని జీర్ణం చేసుకోగలుగుతున్నారా లేదా. జీర్ణ వ్యవస్థ అంటే మనం చాలా సింపుల్గా ఆలోచిస్తాం, తిన్నది జీర్ణమైందా లేదా అంతవరకే ఆలోచిస్తాం. 5 ప్రాసెసెస్ ఉంటాయండి. ఒకటి ఇంజెషన్ అంటాం, అంటే తినడం.
రెండోది డైజెషన్, అంటే ఫిజికల్ డైజెషన్. అన్నం మెతుకు వెళ్ళి మాలిక్యులర్ లెవెల్లో డివైడ్ అవుతుందా లేదా, ఫిజికల్గా డైజెస్ట్ అవుతుందా లేదా. మూడోది అబ్జార్ప్షన్, అంటే శరీరానికి పడుతుందా లేదా. మీరు తిన్న అన్నంలో, ఆహారంలో, మీరు తిన్న పోషకాలు శరీరానికి పడుతున్నాయా లేదా, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్స్ ఇవన్నీ అబ్జర్వ్ అవుతున్నాయా లేవా. నెంబర్ 4 అసిమిలేషన్, అంటే ఎనర్జీగా మారుతుందా లేదా. నెంబర్ 5 ఎజెషన్, బయటికి వెళ్ళేది ప్రాసెస్ సరిగ్గా ఉందా లేదా. ఈ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే, అబ్జార్ప్షనే సరిగ్గా లేదు, మీకు కాల్షియం పట్టట్లేదు, మీ బోన్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది, మీ స్పైనల్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది, మీ మోకాలు స్ట్రాంగ్గా ఎందుకు ఉంటాయి. సో మీరు తినే ఆహారంలో మీ ఆహార శక్తి ఎలా ఉంది, వ్యాయామ శక్తి, మీ శరీరానికి అనుసారంగా మీరు వ్యాయామం చేస్తున్నారా లేదా, మీ శరీరానికి సరిపడా వ్యాయామం చేస్తున్నారా లేదా. ఎందుకంటే నేను చెప్పడానికి 5 ఎక్సర్సైజులు ఉంటాయండి. స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు భుజంగాసన్, హలాసన్, శలభాసన్, వృక్షాసన్, తాడాసన్, బాలాసన్ ఇవన్నీ వేసుకోవాలండి అని చెప్పేయచ్చు. కానీ నిజానికి పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్. అందుకే స్పెషలిస్ట్ కావాలి, స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ కావాలి, ఆయుర్వేద స్పైన్ స్పెషలిస్ట్ కావాలి. ఇప్పటికీ మేము 8 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీలు అవాయిడ్ చేశాము. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, 25 సంవత్సరాలు పట్టింది మాకు. మొన్న జూలైకి 25 ఇయర్స్ కంప్లీట్ చేశాము. అందుకనే చాలా స్ట్రాంగ్గా చెప్తాము, వీఆర్ సూపర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీటింగ్ స్పైన్ అని. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్పాండైలోలిస్థెసిస్, అంతెందుకు ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్ని కూడా తగ్గించాం. సరే, మీరే అంటున్నారు 25 ఏళ్ళని. ఈ 25 ఏళ్ళ అనుభవంలో మీరు చేసిన వాటిల్లో ఏమైనా కొత్తవి గమనించినవి ఉన్నాయా, వ్యాధుల్లో కానీ, వ్యాధుల క్రమాల్లో కానీ, పేషెంట్లలో కానీ? చాలా సింపుల్ అండి. అంటే వెనకటి కాలంలో ఒక 2 పాయింట్స్ చెప్తాను. వెనకటి కాలంలో మెడ్యులరీ ట్యూమర్స్ అనేవి వచ్చాయి, అంటే స్పైన్ లోపల వచ్చేటువంటి ట్యూమర్స్ 1,00,000 మందిలో ఒక్కరికి వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా కామన్ అయిపోయాయి. 1000 మందిలో 5గురికి మనం ఈ ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్ ఆర్ ఇంటర్మెడ్యులరీ ట్యూమర్స్ చూస్తూ ఉన్నాం. అండ్ వీటికి ఏంటంటే మీరు సర్జరీ చేసిన చిన్న పీస్ మిగిలిపోయినా మళ్ళీ సేమ్ లక్షణాలు, సేమ్ చేతులు కాళ్ళు చచ్చుబడిపోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. రెండో పాయింట్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంది. దీన్ని 1000 రోజుల వ్యాధి అంటాం, అంటే 1000 days డిసీజ్ అంటాం. అంటే అది వచ్చిన మొదలుకొని మిమ్మల్ని మంచానికి కట్టేసి పంపించేదాకా 1000 రోజులు మాత్రమే పడుతుంది. ఎందుకు వస్తుంది? దీనికి మూల కారణం ఫస్ట్ మీ స్పైన్లో చేంజెస్ రావడం. సర్వైకల్ స్పైన్లో చేంజెస్ వస్తే దాన్ని మీరు పట్టించుకోకపోతే, దాని లక్షణాలను మీరు అలక్ష్యం చేసినట్లయితే అది కాస్త వ్యాధిగా మారిపోయి, స్ట్రెస్ కూడా మీరు ఎక్కువగా తీసుకుంటే, అంటే ఇంట్రావర్టెడ్ నేచర్ ఎక్కువగా ఉంటే, అంటే లోపల మదన పడిపోయే తత్వం ఎక్కువగా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యాధి బ్రెయిన్కి వెళ్ళిపోయి, బ్రెయిన్ ష్రింక్ అయిపోయి లోపల ఉన్నటువంటి నరాల మీద ఎఫెక్ట్ పడి, ఆ నరం నుంచి వచ్చేటువంటి కండరాలు ఇవన్నీ ఎండిపోతాయి. ఇదంతా ఎండిపోయాక గ్లాస్ పట్టుకోలేని పరిస్థితి, అన్నం ముద్ద తినలేని పరిస్థితి, ఒక చెయ్యికి వచ్చిన తర్వాత ఇంకో చెయ్యికి రావడానికి 1 month పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 1.5 year పట్టచ్చు, 5 years కూడా పట్టచ్చు. కానీ ఒక చెయ్యి వచ్చాక ఇంకో చెయ్యి, ఈ చెయ్యి వచ్చాక ఫస్ట్ ఏ చెయ్యి వచ్చిందో ఆ కాలు, తర్వాత ఇంకో కాలు, తర్వాత మాస్టిగేటింగ్ మజిల్స్ అంటే నవలే విషయాలలో తేడా రావడం, జొల్లు గారిపోవడం, ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడడం, సిపాప్ మెషిన్ పెట్టుకోవడం, మంచానికి కట్టుబడి ఉండడం, అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఇలాంటి కండిషన్స్ని కూడా ఆయుర్వేదంలో ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా చాలామందికి నయం చేశాం. కాబట్టి కాంప్లికేటెడ్ స్టేజెస్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా నేను ఫస్ట్ చెప్పిన పాయింట్, స్ట్రెంథెన్ యువర్ స్పైన్ అండ్ బీ స్ట్రాంగ్. కాల్ ఉన్నారు, హిందూపురం నుండి కాల్ చేశారు. హలో హలో, మాట్లాడండి అమ్మా డాక్టర్ గారితో. హలో సార్. అమ్మా నమస్కారం తల్లి. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ నాకు ఇక్కడ వెనక మెడ నొప్పి ఎక్కువగా ఉంటుంది సార్. అదే 2 సిజరీన్లు అయిన తర్వాత నొప్పి వచ్చింది సార్ నాకు. ఓకే, ఎంతమ్మా మీ వయసు? నా వయసు 22 ఉంటుంది సార్. 22కి అప్పుడే 2 పిల్లలమ్మా? అవును సార్. ఓకే, ఒకటి చాలా యంగ్ ఏజ్లో మీకు పెళ్లి జరగడము, చాలా యంగ్ ఏజ్లో పిల్లల్ని కనడము, ఇది ఒక విషయం అయితే, రెండోది 2 సిజేరియన్లు అన్నారు. 2 సార్లు మీకు ఆ L4, L5 దగ్గరే ఇంజెక్షన్లు కూడా ఇచ్చుంటారు, మత్తు ఇంజెక్షన్. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ సిరింజ్ పొడిచినప్పుడు
లోపల ఉన్నదంతా మందు అంతా లోపల పంపించి తీసే క్రమంలో ఆ నీడిల్తో పాటుగా లోపల ఉన్న గుజ్జు కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే మీరు ఆ ఏజ్లోనే మొదటి కాన్పులోనే మీకు నడుములో మొదటి స్టేజ్ డిస్క్ ప్రాబ్లం ఏర్పడి ఉంటుంది. దాని తర్వాత దాన్ని అలక్ష్యం చేస్తే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తే, బరువులు ఇష్టం వచ్చినట్టుగా ఎత్తినట్లయితే ఆటోమేటికలీ అక్కడ ప్రెషర్ పడి అది కాస్త వెన్నునొప్పి రోగంగా మారిపోయి ఉంటుంది. సో ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మా వాళ్ళు. మిమ్మల్ని చూశాక మీ వ్యాధి తీవ్రతను బట్టి అప్పుడు మందులు చెప్పాల్సి ఉంటుంది. కొన్ని ఆహారపు అలవాట్లు పాటించాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటించాలి, ఆ మందులు వేసుకోవాలి. అవసరం అనుకుంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఒకటి చేస్తాము, మేరు చికిత్స, మర్మ చికిత్స అని. అవి చేస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయమ్మా. రైట్ సార్, ఇందాక అడిగింది 3.5 లక్షలని అవాయిడ్ చేశారన్నారు సర్జరీలని. సో ఏంటి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? ఆయుర్వేద హాస్పిటల్స్ ఎన్నో ఉండగా మీ దగ్గర ఏమైనా ప్రత్యేకత ఉందా, లేదా ఆయుర్వేదం అంతట్లోనూ ఇది ఉందా? ఒకటండి, మా దగ్గర స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్. కానీ ఆయుర్వేదం ఫస్ట్ గొప్పదండి. ఎందుకు అనంటే ఒక సిస్టమ్ 5,000 సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఇట్ ఏ స్పెషల్. ఇప్పుడు ఒక పెన్నే ఉంది, ఒక మార్కెట్లోకి వచ్చింది, దాన్ని బీట్ చేయడానికి ఒక నెల తర్వాత ఇంకొక పెన్ వస్తుంది, ఇంకొక కంపెనీ వస్తుంది. అలాంటిది ఇన్ని లోటుపాట్లకి ఎదుర్కొని ఇంత సిస్టమ్ బిల్డప్ చేసుకొని అది ఇంకా 5,000 సంవత్సరాల నుంచి దాంట్లో మంచి చేసే విధానం ఉంది అని అంటే, అందుకనే ఆయుర్వేదాన్ని ఒత్తిగానే మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నారా. దాంట్లో స్పెషాలిటీ ఉంది కాబట్టి అది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ మా ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ట్రీటింగ్ ద డిసీజ్, ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద డిసీజ్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చెప్పిన మొట్టమొదటి హెల్త్ సైన్స్ ఆయుర్వేదం. అందుకనే దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎలా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, సీజన్ వారీగా ఏమేం చేయాలి, ఇవన్నీ సరిగ్గా చేస్తేనే కదండి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగేది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే కదా ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా మీరు సిద్ధింపజేసుకునేది. సో ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. అలా ఆరోగ్యం మూలముత్తమం కోసం చేయాల్సిన పని ఏంటంటే ఆయుర్వేదాన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఇవి వచ్చే కషాయాలు అవన్నీ తాగమని కాదు. దాంట్లో ఉన్న సిద్ధాంతాలని మీరు కరెక్ట్గా పట్టుకొని వాటిని పాటించాలి. నెంబర్ 2, మీరు అడిగిన పాయింట్ వర్ధన్ ఆయుర్వేదాకే ఎందుకు రావాలి అని. బోలెడన్ని హాస్పిటల్స్ ఉన్నాయండి, కానీ సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేసేది ఆయుర్వేదిక్ హాస్పిటల్ అంటూ ఉంటే అది వర్ధన్ ఆయుర్వేదానే. మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో మన దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. 5 బ్రాంచెస్, 10 మంది డాక్టర్స్ ఉన్నారు, 150 మంది స్టాఫ్ ఉన్నారు. అండ్ మా ఓన్ ఫార్మసీ ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా 8 లక్షల బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేశాం. 1 లక్ష మందికి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవాయిడ్ చేశాం. 5 లక్షల మందికి సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 1 లక్ష పైగా IBS, IBD పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 25,000 మందికి పైగా లివర్ సిర్రోసిస్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్స్ చాలా ఉన్నాయి. సార్ ఒక కాలర్ తీసుకుందాం, టైం అయిపోతుంది. గురువయ్య కడప నుంచి. గురువయ్య గారు మాట్లాడండి జాస్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ అండి. సార్ నా పేరు గురు సార్, నేను కడప. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు రైట్ సైడ్ చెప్పండి సార్ వింటున్నారు, వెంటనే చెప్పేసేయండి మీ ప్రాబ్లం. సార్ ఏం లేదు సార్, నాకు ఒక 1 month అయింది సార్. ఈ బ్యాక్ L4, L5 సార్. ఓకే. లైట్ గా MRI చూపించాను. ఓకే. ఈ రైట్ సైడ్ సార్ కింది నుంచి సార్ తిమ్మిర్లు వస్తాయి సార్, బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే. ఈ సయాటిక్ మాదిరి. ఏం చేస్తుంటారు సార్? నేను పోలీస్ కానిస్టేబుల్ సార్. మరి అయిపోయింది కదా అండి, అక్కడే ఎక్కువ నిలబడతారు, ఎక్కువ కూర్చోరు సరిగ్గా, మీ లైఫ్ స్టైల్ బాగాలేదు. ఆ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా సివియర్గా ఉంది ప్రాబ్లము అని అంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకొని డైట్, లైఫ్ స్టైలు, మీ ఆహారపు అలవాట్లు, మందులు, ఎక్స్టర్నల్ థెరపీస్ ఇవన్నీ తీసుకుంటే మూలం నుంచి తీసేయచ్చు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది దిస్ ఈజ్ ఎన్ ఆక్యుపేషనల్ బ్యాక్ పెయిన్ అంటాం.
అంటే మీ వృత్తిరీత్యా వచ్చేటువంటి బ్యాక్ పెయిన్. గంటలు గంటలు కంటిన్యూస్గా నిలబడకండి, అరగంటకు ఒకసారి పొజిషన్ మార్చడానికి ప్రయత్నం చేయండి, కింద కూర్చోకండి, కింద పడుకోకండి, స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. అవన్నీ చేస్తూ అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404971919 అనే నెంబర్. అన్ని రోజులు అన్ని గంటలు ఎప్పటికీ మేము అవైలబుల్ ఉంటాము. ఒకసారి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఆయుర్వేదానికి సంబంధించి మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.